టీ20 వరల్డ్ కప్ ఫైనల్ దశకు వచ్చింది. ముంబై వాంఖేడే స్టేడియం వేదికగా గురువారం టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్పై టీమిండియా విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. అయితే రెండో సెమీఫైనల్ మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగిందనే చెప్పాలి. ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. దీంతో ఇంగ్లాండ్పై టీమిండియా 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో ఫైనల్కు చేరుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్తో ఆమెతూమి తేల్చుకోనున్నది టీమిండియా. అయితే టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విష ప్రచారం చేస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల టీమిండియా గెలిచిందని ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్పై టీమిండియా క్షుద్ర పూజలు చేసిందని, దీంతో టీమిండియా విజయం సాధించిందని ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్. క్షుద్ర పూజలు చేయడం కారణంగా ఇంగ్లాండ్ ప్లేయర్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ అద్భుతంగా రాణిస్తున్న క్రమంలోనే బంతిలో చిప్ పెట్టి క్షుద్ర పూజలు చేసినట్టు ఆరోపణలు చేశారు. లేకపోతే టీమిండియా ఫైనల్స్ దాకా రాకపోయేదని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ అయిన ఇంజమామ్ ఓ సోషల్ మీడియా ద్వారా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇంగ్లాండ్పై టీమిండియా ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణించారనే చెప్పాలి. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, అటు ఫీల్డింగ్ పరంగా చాలా అద్భుతంగా రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో హార్దిక్ పాండ్యా చాలా అద్భుతంగా రనౌట్ చేసి టీమిండియాను ముందుండి నడిపించాడు. అయితే సంజు శాంసన్ కూడా బ్యాటింగ్ పరంగా చాలా అద్భుతంగా ఆడాడనే చెప్పాలి. అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు టీమిండియా మాజీ క్రికెటర్లు. ఇలాంటి ప్లేయర్ జట్టులో ఒకరుంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం సంజు శాంసన్ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు రికీ పాంటింగ్.